హాయ్ పిల్లలు, ప్రెజలాడందరికీ. సో ఇవాళ క్రాఫ్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు స్టోరీ విన్నాం కదా, యేసుక్రీస్తు ఊరేగింపు గురించి. అండ్ పామ్స్ అండి, మనం ఇప్పుడు లెంట్ డేస్ పాటిస్తున్నాం కదా. సో యాజ్ యూజువల్ ఆ పామ్స్ అండేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం చేస్తాము ఏంటి అనేది మనం స్టోరీలో నేర్చుకున్నాం. దానికి ఇండికేషన్స్ ఏంటి అనేది కూడా నేర్చుకున్నాం. సో ఇవాళ మనం ఏం చేసుకున్నామంటే పామ్ ట్రీ ఒకటి చేసుకున్నాం అనమాట. పామ్ ట్రీ అదొకటి చేసుకున్నాం. అయితే అది చేసుకోవడానికి గ్రీన్ కలర్ షీట్ ఏదైనా ఉంటే మీరు యూస్ చేయొచ్చు. అదర్వైజ్ యూ కెన్ గో విత్ అదర్ కలర్స్ ఆల్సో. సో ఈ బ్రౌన్ షీట్, లైట్ బ్రౌన్ అని తీసుకున్నా. మీ దగ్గర డార్క్ బ్రౌన్ ఉంటే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ గ్రీన్ కలర్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఐ పుట్ ఇట్ సైడ్. సో మీరు ఇట్లా A4 షీట్ ఏదైనా గ్రీన్ కలర్లో కనిపిస్తే మీరు తీసుకోవచ్చు, మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ గ్రీన్ కలర్ షీట్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మీరు లైవ్లో నాతో పాటు అయినా చేయొచ్చు. సో నేను మీకోసం చూపిస్తూ ఉంటాను స్టెప్ బై స్టెప్. సో ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి, తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇలా ముందుకి ఫోల్డ్ చేస్తారా, అండ్ ఇంకొక ఫోల్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్లోజ్డ్ సైడ్ ఉంది కదా, ఆ క్లోజ్డ్ సైడ్ నుంచి ఇలా ఇట్లా ఒక కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు రావట్లేదు అని అనుకుంటే పక్కన మీ పేరెంట్స్, ఎల్డర్ వన్స్ ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చాలా లీఫ్లెట్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మనం ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి కొంచెం మాత్రమే కట్ ఇస్తామన్నమాట. ఇలా ఇలా ఇది కొంచెం కట్ చేయడం ఇబ్బంది ఉంది అని అనుకుంటే మీ పేరెంట్స్ హెల్ప్ కానీ లేకపోతే అక్క వాళ్ళ హెల్ప్ కానీ ఎవరి హెల్ప్ అయినా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఎడ్జ్ వరకు కట్ చేయకూడదు, ఓన్లీ కొంచెమే కట్ చేయాలి. ఓకే, ఇలా సో ఇలా. ఓకే, మీకు ఇలా వస్తుంది ఆల్రెడీ. సో నేను ఇది మొత్తం కట్ చేసి తీసి చూపిస్తాను. సో మీకు ఇలా కట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఏం చేస్తారంటే వీటన్నిటిని ఒకేసారి ఇలా సీజర్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అంటే ఇంకొక సైడ్ షార్ప్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ పెటల్స్ అన్నింటిని ఇలా బ్యాక్కి ఇలా చేయండి. ఇలా బ్యాక్కి ఫ్లిప్ చేసుకోండి, ఇట్లా రోల్ చేసుకోండి. ఓకే, ఇలా రోల్ చేసుకోండి ఇలా బ్యాక్కి. ఓకే, సో ఇలా మీరు రోల్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ చాలా వచ్చేస్తాయి, ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినట్టుంది. ఓకే, సో ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బ్రౌన్ షీట్ ఏదైతే ఉందో ఈ షీట్ని మనం హాఫ్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ షీట్ని మనం హాఫ్గా కట్ చేసుకొని ఇది హాఫ్గా కట్ చేసుకొని ఏం చేద్దామంటే, సో మీకు నార్మల్గా అట్లా రోల్ చేయడం అలవాటే అనుకుంటే ఇట్లా ఇట్లా మనం కోన్ చేస్తాం, గుర్తుందా? సో అట్లా మనము ఇలా కొంచెం టైట్గా ఆపోజిట్ వేలో కొంచెం లూజ్గా ఇటువైపు ఇలా ఉండాలి అండ్ ఇటువైపు వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. సో అలా కొంచెం ఫోల్డ్ చేసుకోండి ఇలా. సో ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా లాస్ట్కి మనం గమ్ పెట్టేసుకుందాం. కదా,
సో ఇలా మనం గమ్ పెట్టేసుకొని ఇలా స్టిక్ చేసుకొని ఇలా ఉంచండి. సో ఏదైనా ఎక్కువ గమ్ తక్కువ అయితే గమ్ ఒకవేళ ఇలా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా ఓకే, ఇలా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇటువైపు షార్ప్ ఎడ్జెస్ కాకుండా ఇలా కొంచెం ఇటువైపు కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్ట్రైట్గా చేయాలి కాబట్టి, అంటే స్లాంట్గా నిలబడాలి కాబట్టి ఇది. సో మనం ఏం చేస్తామంటే ఈ వి షేప్ ఉంది కదా, అక్కడి వరకు మనం కరెక్ట్గా రౌండ్ని కట్ చేసుకుంటాం అనమాట. ఓకే, వచ్చేసిందా? సో మనం ఇక్కడ స్టాండ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది, అంటే ఇది స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క లీఫ్ని తీసుకొని ఒక్కొక్క లీఫ్ని తీసుకొని కింద మనము జస్ట్ ఇలా కట్ చేసుకొని వీ షేప్లో ఇక్కడ మనం స్టిక్ చేస్తాం. దీని లోపల మనం స్టిక్ చేస్తాం. నేను స్టిక్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా లీవ్స్ని నేను ఒక్కొక్కటి ఆల్టర్నేటివ్గా స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇట్లా జస్ట్ ఎడ్జెస్కి పెట్టేసి ఎడ్జెస్కి ఇట్లా పెట్టి ఇది లేకనో మధ్యలో పెట్టినాను. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే ఎక్కడెక్కడైనా మీరు ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటే నేను మధ్యలో అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లాస్ట్లో పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇలా ఎడ్జ్లో మీకు ఇక్కడ గమ్ పెట్టేసుకొని ఒకదానికి ఒకటి ఆల్టర్నేట్గా మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటు స్టిక్ చేస్తే ఇటు స్టిక్ చేస్తే ఇటు, అండ్ దీనికి ఆపోజిట్లో ఇంకొకటి ఇట్లా దీని మధ్యలో ఇట్లా. సో అట్లా ఆల్టర్నేటివ్గా స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడే స్టిక్ చేస్తున్నాను కింద. ఓకే, సో కొంచెం సేపు ఒక 5 to 6 seconds అలా పట్టుకొని ఉంటే అది స్టిక్ అయిపోతుంది. సో కొంచెం స్టిక్ చేయడానికి ఎవరైనా హెల్ప్ తీసుకోండి, ఏం పర్లేదు, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది 5 to 6 seconds అలా పట్టుకొని ఉంటే అది స్టిక్ అయిపోతుంది. సో కొంచెం స్టిక్ చేయడానికి ఎవరైనా హెల్ప్ తీసుకోండి, ఏం పర్లేదు, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది పామ్ ట్రీ లాగా మనం డిజైన్ చేసుకున్నాం. అండ్ మీ దగ్గర కలర్ కాంబినేషన్ బాగుంటాయి అంటే గ్రీన్ అండ్ బ్రౌన్ మంచిగా ఉంది అక్క అని అనుకుంటే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది చేసి మీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పాలి. సో మనం ఏమైతే స్టోరీ నేర్చుకున్నామో ఆ స్టోరీ డైరెక్ట్గా మనం షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, బాయ్ బాయ్.